యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాలి. అసెంబ్లీలో నిలబడి అధ్యక్ష అనాలి. అది ఈ తల్లి కళ్ళారా చూడాలి. అప్పుడే నేను నిజమైన విజయం సాధించినట్టు. నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందత్తా. ధైర్యంగా వెళ్ళు. రే బండి తీరా. పదండి. వదినా, కాంతమ్మ గారండి. ఎమ్మెల్యే పదవికి పోటీ పడుతుంది నేనండి. నేను పైకెక్కి నిలబడతాను, మీరు నడుచుకుంటూ ప్రచారం చేయండి. నోర్మోయ్, నీ మొహం చూసి ఎవరైనా ఓటేస్తారనుకున్నావా? ఈ కాంతమ్మ మొహం చూసి ఓటేస్తారు. కాబట్టి జనాల్లోకెళ్లాల్సింది, జనాల్ని ఆకర్షించాల్సింది నీ పేడ మొహం కాదు, నేను. ఇదిగో నీలాంబరి, నిజంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిపోయి అసెంబ్లీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఏంటి? ఏ నా కూతురికేం తక్కువ? ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీరుతుంది. కాంతమ్మ గారు, మీరు అలా మాట్లాడకూడదండి. మీరు కోడిపుంజుపాటి, దున్నపోతుపాటికి వత్తాసు పలుకుతారేంటండి? అవును కదా, నా కూతురు ఎమ్మెల్యే అవుతుందన్న ఆనందంలో ఆ విషయమే మర్చిపోయాను. ఇదిగో, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అవి మా వదినకి ఉన్నాయి. మీలో ఏ కోసానో లేవు. పహాపం, కోడిపుంజు ఓడిపోవడానికే నిలబడినట్టున్నారు. అమ్మా, వీళ్ళని నమ్ముకుని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకో. ఆ తర్వాత తిరిగి ఒక్క రూపాయి కూడా రాదు. ఏంటి, మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారా? లేదు లేదు, సానా ఎక్కువ అంచనా ఎత్తున్నాము. ఎది మీ మొహానికి ప్రజాసేవ తెలుసుంటే మేం చెప్పినట్టు చేయండి. చెప్పు, ఏడు చేయమంటావో చెప్పు. రేయ్, చిట్టమ్మ జోలికి వెళ్లకుండా మూసుకొని మీ పని మీరు చూసుకోండి. మీరు ఆగండమ్మా. ఇదిగో చిట్టమ్మ, మాకు ప్రజాసేవ గురించి తెలియదంటావా? చెప్పు, మాకు ప్రజాసేవ గురించి బాగా తెలుసు అని చెప్పడానికి మమ్మల్ని ఏం చేయమంటావు? ఇదిగో వెంకటరత్నం బాబాయ్, చెప్పు చిట్టమ్మా. పాపం మీ అబ్బాయి చదువులకి డబ్బులు లేక బాధపడుతున్నావు కదూ? అవును చిట్టమ్మా, ఫీజు డబ్బులు ఎలా కట్టాలో తెలియక గటకట్లాడిపోతున్నాను. ఇన్నావుగా, వెంకటరత్నం బాబాయ్ కొడుక్కి ఫీజు కట్టడానికి డబ్బులు లేక బాధపడుతున్నాడంట. ప్రజాసేవ తెలిసిన మా వదిన ఏడ్చేస్తుందో చూడు. వదినా, ప్రజాసేవ అంటే ఎలా ఉండాలో వాళ్ళ కోపాలు చూపించు. అలాగే చిట్టి. ఇదిగో వెంకటరత్నం మావయ్య, ఓ పాలిట్రా. చెప్పమ్మా. చూడు వెంకటరత్నం మావయ్య, మీ అబ్బాయి ఫీజు మొత్తం కట్టాలనుకున్నా నా దగ్గర అంత డబ్బు లేదు. ఇదిగో ఈ ఉంగరం ఇస్తున్నాను, ఉంచు. ఏ ఆగు. వాళ్ళ అబ్బాయి ఫీజుకి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఉంగరమే ఇస్తున్నావు. నేనైతే నా ఒంటి మీద నగలు మొత్తం ఇస్తాను. ఏ ఆగు. మీరు ఆగండమ్మా. ఏ ఆగు. మీరు ఆగండమ్మా. వీళ్ళు నా కూతురికి ప్రజాసేవ తెలియదంటారా?
నువ్వు ఈ చింతామణి ఈ చావండి. ప్రజలారా, ఇప్పటికైనా అర్థమైందా? ప్రజలకు కష్టం వచ్చిందంటే నా కూతురు ఎలా కరిగిపోయిద్దో. బాగా అర్థమైంది. సూతవేడి వెంకటరత్నం బాబాయ్, ఆ నగలు తీసుకెళ్ళి నీ కొడుకు ఫీజు కట్టుకో. చాలా సంతోషం తల్లి. ఇచ్చింది వాళ్ళే అయినా ఇప్పించింది మీరే కదా, చాలా సంతోషం. ఇచ్చింది నేనైతే వాళ్ళని పొగుడతావేంటి? ఇప్పుడు అర్థమైందా వెర్రి మొహల్లారా? మీరు మామూలుగా అడిగితే ఇవ్వరని మిమ్మల్ని రెచ్చగొట్టి మరీ ఇప్పించిందిరా చిట్టమ్మ. వాళ్ళిప్పిస్తే వాళ్ళని పొగడక మిమ్మల్ని పొగుడతారా? రెచ్చగొట్టిప్పించిందా? మరి నాది ఒరిజినల్ ఉంగరం అనుకున్నావే, నేను ఇయ్యబోయింది నకిలీ ఉంగరం. నకిలీ ఉంగరాన్ని ఇచ్చినట్టు నటించి నీతోనే నీ ఒంటి మీద బంగారం అంతా ఇప్పించా. అది మరి ప్రజాసేవ అంటే మనం డైరెక్ట్ గా సాయం చేయక్కర్లేదు, ఇలా సాయం చేసే వాళ్ళతో చేయిస్తే చాలు. దున్నపోతు పార్టీ గుర్తుకే దున్నపోతు గుర్తుకి దున్నపోతు గుర్తుకి దున్నపోతు పార్టీకి దున్నపోతు పార్టీ గుర్తుకి. దరిద్రపు మొహల్లారా, ఆ చిట్టమ్మ మాటలు విని మెళ్ళో ఉన్న నగలన్నీ పోగొట్టుకున్నారు. పోతే పోనేయండమ్మా, అవన్నీ నా అల్లుడు చేయించినాయి కదా. ఉమ్? నీ అల్లుడు చేయించాడా? నీ అల్లుడు చేయించినా ఆ డబ్బంతా నాదేరా దరిద్రుడా. సూతవేడుదినా, ప్రజాసేవ అంటే ఏటో వాళ్ళకి ఇంకో పాలి రుచి చూపించు. పోనీ ఆ టిఫిన్ బండి కాడున్న అంట్లని తోమేసి ప్లేట్లన్నీ కడిగేసి ప్రజాసేవ చేసుకో. అలాగే చిట్టి. ఏ ఆగు. ప్రజాసేవకి పుట్టిందాన్ని, ప్రజాసేవ కోసమే బ్రతుకుతున్నదాన్ని. నాకు నువ్వు పోటీయా? రానన్నా. ఏ ఆగండి, నా మాట వినండి. అమ్మా, మమ్మల్ని ఆపొద్దమ్మా. ఈరోజు ప్రజాసేవలో ఎవరు గొప్ప తేలిపోవాలంతే. నువ్వు పదవే, నువ్వు పదవే. ఆగండ్రా పీరాజు. గది అబ్బా, అమ్మా, అబ్బా. అమ్మయ్యా, అయిపోయింది. చూసారా మా ప్రజాసేవేంటో? చూసాం. ఆ ప్లేట్లకి సగం మురికి అలాగే ఉంది. ప్లేట్లు కడగడమే సరిగా చేత కాలేదో ఇక మీరేట్ చేస్తారు ప్రజాసేవ? వాళ్ళ మొహాలకి అంత సీన్ లేదు చిట్టి. ముందు మీ మొహాలు సరిగ్గా కడుకోండి, ఆ తర్వాత చేద్దురు ప్రజాసేవ. ఇలాంటివి మీ వల్ల కాదు కానీ మేం చూసుకుంటాంలే. దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే. ఏది ఏమైనా మా చిట్టమ్మ నీలాంబరి బంగారం. ఏమ్మా, మీరెన్ని చేసినా
మీకు మాత్రం ఓట్లేయం. మా ఓట్లన్నీ చిట్టెమ్మోళ్ళకే వేస్తాం. సరిపోయిందా? ఇంకా ఏమైనా కావాలా? నేనప్పటికీ వద్దనే మొత్తుకున్నాను, విన్నారా? ఓవర్ యాక్షన్ చేసి ఒంట్లో ఉన్న ఓపికంతా అయిపోగొట్టుకున్నారు. ఇంకా తిరగాల్సిన వీధులు 10 ఉన్నాయి. అవన్నీ తిరిగేలోపు కళ్ళు తిరిగి పడిపోతారు. మూసుకొని వెళ్దాం పదండి. కోడిపుంజు పార్టీకే, కోడిపుంజు పార్టీకే, కోడిపుంజు పార్టీకే, కోడిపుంజు పార్టీకే. చిట్టమ్మా, ఆ చింతామణిని రెచ్చగొట్టి ఒళ్ళు హూనమయ్యేలాగా అడ్డమైన పనులన్నీ చేయించావు. అప్పుడు ఆ పోతరాజుగాడు మొహం చూడాలి, అస్సలు నవ్వాపుకోలేకపోయావనుకో. మరి లేకపోతే నీతో పోటీ అవుదునా? జరగబోయే ఎన్నికల్లో మా వదినే ఎమ్మెల్యే అవ్వాలి. అయి తీరాలి అంతే. ఓర్ నాయనో, ఏంటి నేను మామూలుగా నడుస్తున్నాను, కుంటుకుంటూ నడవాలి కదా. అమ్మా అమ్మా. నానమ్మేటి ఇప్పటిదాకా మామూలుగానే నడుచుకుంటూ వచ్చే నన్ను చూడగానే కుంటుకుంటూ నడుతోంది. కొంప తీసి నొప్పి లేదేటి? చిట్టమ్మా, టిఫిన్ అయిందా? అసలే షుగర్ పేషెంట్ ని, తొందరగా తిని టాబ్లెట్స్ వేసుకుంటే తప్ప ఈ వణుకుడు తగ్గదమ్మా. అయిపోయిందానమ్మా, 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. తిందుగాని. అలాగేనమ్మా. బామ్మగారు, ఆ బెనికిన కాలుతో నడవకపోతే హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఆ టిఫిన్ ఏదో మేమే తెచ్చేవాళ్ళం కదా. పర్వాలేదులే మనవడా, కాస్త అటు ఇటు నడుస్తుంటేనే నొప్పి తగ్గుతుంది. అలా శవంలా పడుకొని ఉంటే నొప్పి ఇంకాస్త పెరుగుతుంది. సర్లే, ముందు మీరు కూర్చోండి. చిట్టమ్మా, అతయ్య రండి. అమ్మా మానసా, మానసా. బావా, ఇదేటి? ఇంతకు ముందే కదా కాళ్ళ నొప్పితోటి కుంటుకుంటూ వచ్చింది. కూతుర్ని చూడగానే అలా పరిగెత్తింది. అవును చిట్టమ్మా, బామ్మగారికి కాలు నొప్పి ఉన్నట్టా లేనట్టా? నాకు అదే డౌట్ కొడుతుంది బావా. మరి కాలు నొప్పి లేకపోతే మన ఇంట్లో ఎందుకుంటున్నట్టు? అదే కదా మరి. మానసా, నువ్విక్కడున్నావేంటమ్మా? ఒకదానివే వచ్చావా? అన్నయ్య కూడా వచ్చాడా? ఇద్దరూ కలిసే వచ్చామే. నా కాలు బెణికితేను ఇక్కడే ఉండిపోయాను. ఊరు నాయనో, కాలు నొప్పని చెప్పి నా కూతురు చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చానే. చిట్టమ్మ గాని కనిపెట్టలేదు కదా. ఊరు నాయనో, చిట్టమ్మ నా కాలు వైపే చూస్తుందే అంటే డౌట్ వచ్చేస్తుంటుంది. రావే, ఎక్కువసేపు నిలబడలేను. పదమ్మా, కూర్చోరా. అబ్బా, నానమ్మ యాక్టింగ్ బాగానే చేస్తుంది. ఏడత ఎలా వచ్చావా? ఏం చెప్పనమ్మా, రాను రాను ఆ తండ్రి కొడుకుల ఆగడాలు,
మితిమీరిపోతున్నాయి. ఏటత్తా మళ్ళీ సెలినేమైనా అన్నారేటి? అంటే ఆ లాయర్ గారు చెప్పారు కదా, లతలో ఏదో ఒక తప్పు చూపిస్తే తప్ప విడాకులు రావు అని. అవును. అందుకే లతలో తప్పు చూపించాలని చెయ్యరాని తప్పులని వాళ్ళు చేస్తున్నారు. ఏం చేశారండి? నిన్న రాత్రి హా? వర్మ, మర్యాదగా చెప్తున్నాను, నా కంటి ముందే నా తండ్రిని అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్నంత అమాయకురాలి కాదు. నీకు దమ్ముంటే మీ నాన్న ఫోటోని నా కాళ్ళతో తనకుండా ఆపు చూస్తాను. వర్మ! అవునే. ఏ వర్మ! వర్మ! ఆగు వర్మ! నేను చెడ్డదానని సాక్ష్యం చూపించడం కోసం ఇంత నీచమైన పని చేయక్కర్లేదు వర్మ. ఛీ! వాళ్ళు చేసే వికృత చేష్టలు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. లతతో ఏదో ఒక తప్పు చేయించి దాన్ని సాకుగా చూపించి తనని ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తున్నారు. అదంతా లత మీద నా కోపం కాదత్తయ్య, మా నాన్న మీద, మా బాబాయ్ మీద నా కోపం. ఏమన్నావు చిట్టమ్మా? మీ నాన్నగారా? అంటే నువ్వు మా శంకర్ నారాయణ కూతురువా? అంటే నా ఉద్దేశం శంకర్ నారాయణ గారి మీదున్న, బాబాయ్ మీదున్న కోపం లత మీద చూపుతున్నారని అలా అంటున్నానమ్మా, అంతే. లేదు, ముమ్మాటికి నువ్వు నా మనవరాలివే. కావాలనే నిజాన్ని దాస్తున్నావు. ఆ నిజాన్ని ఎలా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు. వచ్చి బాబాయ్, నేనేటి తొందరపడి నోరు జారేశాను. ఇంకో పాలి నోరు జారానంటే నాన్నమ్మ గట్టిగా అట్టేసుకుంటుంది, నాతోనే నిజం కక్కించేస్తుంది. అక్క, మానసాదేవి గారు వచ్చారు. త్వరగా వెళ్ళి టిఫిన్లు కానివ్వండి, అందరం వెళ్ళి తిందాం. అలాగేరా అత్తయ్య, వెళ్దాం పదండి. మానస, నన్ను కాస్త గదిలోకి తీసుకెళ్ళవే. నానమ్మా, నేను తీసుకెళ్తాను కదా. నువ్వెందుకులే అమ్మా, ఇది వచ్చిందిగా, ఇది తీసుకెళ్తుందిలే. తల్లి కూతుళ్ళం మాట్లాడుకుని చాన్నాళ్ళయింది. నువ్వు రావే. పదమ్మా. అదేంటమ్మా, కాలు బెనికిందన్నో, మరింత స్పీడ్గా నడుస్తున్నావేంటి? కాలు బెనకడవా నా బొందా? ఇదంతా యాక్టింగే. యాక్టింగా? ఆ, ఎందుకమ్మా? ఎందుకంటే నువ్వు సాక్షాత్తు ఆ శంకరుడి వాహనానివి. ప్రతిరోజు ఆ శివయ్యని మోసేవాడివి, ఆ పరమేశ్వరుడికి పరమ భక్తుడివి. నిన్ను ఎదిరించే శక్తి గాని ధైర్యం గాని లేని వాళ్ళం.
నీకులాగే ఆ శివుడికి మేము సేవకులు. నా మాటిని ఎల్లిపో బసవన్న, వెనకల్లో. అది సంగతి. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? చిట్టమ్మ మా అన్నయ్య కూతురా, నా సొంత మేనకోడలా? మీ అన్న కూతురనే మా అనుమానం. చిట్టెమ్మేమో నోరు విప్పటం లేదు, నిజం చెప్పట్లేదు. అందుకే ఏదో ఒకటి చేసి చిట్టెమ్మ నోటితో నిజం చెప్పించాలని కంకణం కట్టుకున్నాను. దానికోసమే ఈ ఇంట్లో ఉండిపోయాను. మంచి పని చేశావమ్మా. చిట్టమ్మ ఖచ్చితంగా మా అన్నయ్య కూతురే అయ్యుంటది. అందుకే లతని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటుంది. చివరికి నన్ను మా ఆయన తిట్టినా కూడా భరించలేకపోతుంది. నన్ను సొంత మేనత్తలాగే చూసుకుంటుంది.